హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ ముందుకు వచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఈ వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీరు ఎప్పటిలాగే వీడియోస్ని ఆదరించి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి పూజ అన్నమాట. కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయండి మాకు. ఆ నోములు లాస్ట్లో అయితే పూజ అయిపోయిన తర్వాత చిన్న వీడియో తీశాను. అలాగే గుడికి వెళ్ళింది ఇవన్నీ కూడా వీడియోలో రూపంలో మీకు మీ ముందుకు తెచ్చానమాట. మేము ఆ రోజునైతే పూర్ణం బూరలు పరమాన్నం నైవేద్యంగా పెడతామండి. ఇంకా ఇంట్లోకి పులిహోర అవి వండుకుంటాం, కానీ దేవుడి దగ్గర అయితే నివేదించమన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు పూర్ణం బూరలు పులిహోరతోనే మాకు ఈ పూజ అయితే అప్పచెప్పారండి, నోము. ఈ రెండింటిని పెట్టి అలాగే చలివిడి, వడపప్పు, కొబ్బరికాయలు ఇవి మాత్రమే పూజ దగ్గర పెడతాము. పురోహితులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేయించి కథ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తోరాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ తోరాలు చేతుల నుంచి విప్పేసి మళ్ళీ యథావిధిగా అక్కడే పెట్టేస్తామండి. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చిన్న పోగు కూడా పోకుండా చూసుకోవాలి. ఆ రోజు బ్రాహ్మలు త్వరగా వచ్చారు కాబట్టి మాకు పూజ అయితే చాలా త్వరగా అయిపోయిందండి. పూజ అయిపోయినా కానీ ఉపవాసం మాత్రం ఉండాలి. ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి సాయంత్రం పున్నం చంద్రునికి పూజ చేసుకోవాలి కదా. ఇక ఆ పూజ కూడా చేసుకున్న తర్వాత మేము గుడికి వచ్చామన్నమాట. గుడిలో చూసారు కదా, చాలా జనం ఉన్నారండి. ఆ రోజు అందరూ కూడా మంచి రోజు కాబట్టి ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు కూడా మంచిదేనండి. కాకపోతే కార్తీక పౌర్ణమి అంటే ఇంకా మంచిదన్నమాట. ఆ రోజు ఎప్పుడు చేయలేని వాళ్ళు కూడా 360 ఒత్తు వెలిగించుకుంటారనమాట. మేము ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత గుళ్ళో ఇలా ఒత్తులు వెలిగించుకొని కొద్దిసేపు కూర్చొని అవి పూర్తిగా కొండెక్కే వరకు కూడా కూర్చొని తర్వాత లేచామనుకోండి, వాళ్ళు తుడిచేస్తున్నారనమాట. గుడిలో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు కదా, అందుకనే పూర్తిగా ఒత్తులు వెలిగే వరకు కూర్చున్నామన్నమాట. తర్వాత క్యూ లైన్లో ఉన్నాము. 2 గంటలు పట్టిందండి. చూస్తున్నారు కదా, స్వామివారిని మీరు దగ్గరగా వెళ్ళైనా సరే ఇలా చూడలేరనమాట. మేము క్యూ లైన్లో ఉన్నాం కాబట్టి మాకు ఈ దర్శన భాగ్యం జరిగింది. స్వామివారిని 3 సార్లు గుడి చుట్టూ ఊరేగిస్తున్నారనమాట. ఇలా తిప్పిన తర్వాత జ్వాలా తోరణం వెలిగిస్తారు కదండి, అక్కడికి తీసుకువెళ్తారనమాట. మేము క్యూ లైన్లో ఉండిపోయాం కాబట్టి వెళ్ళలేకపోయామన్నమాట. జనం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం పట్టింది. ఆ జ్వాలా తోరణంలోంచి అటు వెళ్ళి ఇటు తీసుకొస్తారనమాట పల్లకిని, దేవుణ్ణి. అలా తీసుకొచ్చేటప్పుడు మనం కూడా అటు వెళ్ళి ఇటు వస్తే 3 సార్లు మృత్యు భయాలు ఉండవు. అలాగే రోగాలు కూడా దరిచేరవంటండి. చాలా మంచిదంట. అక్కడ జ్వాలా తోరణం వెలిగించిన గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుంటారనమాట. పంట పొలాల్లో వేసుకుంటారు రైతులైతేనే, లేదా వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో అక్కడ గల్లా పెట్లు అవి పెట్టుకుంటారంట. మనమైతే మామూలుగా ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోవచ్చు. ఇంకా గోలింగేశ్వర స్వామిని కూడా చూపిస్తున్నాను చూడండి. అంత జనం ఉన్నా కానీ దర్శనం అయితే బాగానే జరిగింది. మేము ఇలా చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. ఇక లాస్ట్లో మేము పున్నం చంద్రుడిని పెట్టుకున్నప్పుడు తీసిన ఫోటో కూడా యాడ్ చేశాను. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేదండి. ఇలా ఫోటో రూపంలో చూపించాను. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.